హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఇవాళ డే 2 ఆఫ్ AUNSA 4.0. వసీం చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఏమన్నా కొట్టేటట్టున్నాడు. గాలి మాత్రం ఫుల్గా వేస్తుంది. టైం ఎంత అయిందిరా? 8. ఇప్పుడు దాకా రెడీ అవ్వాలా? వసీం వల్లే అరే లెగవరా రెడీ అవ్వరా అంటే అసలు అవ్వలేదు. అరే మైందరే చెప్పరా. నేను 6 నుండి చెప్తున్నాను అవన్నీ. అరే నువ్వైనా 6, నేను 5 నుంచి 8ంటికి లేచాడు. నువ్వు పడుకున్నదే 5ంటికి కదా. అరే నేనైతే ఎడిట్ చేసుకున్నా, మళ్ళీ లేచిపోయా. లేచి రే లెక్కవరా రారా రెడీ అవ్వరా. ఏమెళ్తాను లేరా, 9ంటికి రా అంట. ఎందుకురా? ఇప్పుడు ఏం ప్రూవ్ చేద్దామని ఇద్దరు? వీఆర్ డిసిప్లైన్డ్. నీ వల్లే చెడిపోతున్నాం. బాగాలేదా? ఏంది వెరైటీ ఉంది, అర్థం కావట్లా. కాకు దిగే పులిహోర కాదు అది. జీరా అనుకుంటా. జీరా రైస్ అనుకుంటా. ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుంది? అరే రైస్ కాదు. ఎలా ఉండాలి? సో గైస్, ఫైనల్లీ కాలేజ్కి అయితే రీచ్ అయిపోయామండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, లాస్ట్ రెడీ అయింది మేమే. బస్సెస్ మొత్తం కదిలిపోయాయి. నడుచుకుంటూ వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయే లోపులే మా AU యొక్క కోఆర్డినేటర్స్ వచ్చారనమాట పికప్ చేసుకోవడానికి బైక్స్ మీద. సో బైక్ ఎక్కేసి వచ్చేసామన్నమాట. వసీం ఇక్కడే ఉన్నాడు. జాఫర్ మనకన్నా ముందు వెళ్ళిపోయాడు. సో మా రామ్ బ్రో సో AU యొక్క కోఆర్డినేటర్ అనమాట. 4th ఇయర్ కంప్లీటెడ్. అండ్ ప్యానెల్ కూడా త్వరలో. సో బ్రో, ఒక డౌట్. చెప్పండి బ్రో. ప్రీవియస్ 3 ఇయర్స్ అంటే 3 AUNSF యొక్క ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? ఈసారి ఎలా ఉంది? ప్రీవియస్ అంటే 2.0 నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మెంబర్ గా. అప్పుడు కొంచెం పనులు చెప్పినా కొంచెం ఇట్ ఇస్ ఫైన్, హ్యాపీ ఉండేది. లైక్ అప్పుడప్పుడు మెల్లగా ఇంకా బాగా కలిసాం అనమాట. మా సీనియర్స్ కానీ మేము కానీ మార్నింగ్ జరిగేది. తర్వాత 3.0 మేము చేసినాం కదా, అప్పుడు తెలిసింది అమ్మ మా లీడ్స్ ఇంత పెద్ద వాళ్ళుగా కష్టపడుతున్నారా అని చెప్పేసి. అప్పుడు మాకు తెలిసింది ఓకే ఇంత ఉంటుందా ఎఫర్ట్స్ అని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు మెంబర్ ఉన్నప్పుడు మాకు తెలియకుండే కదా. తర్వాత అడ్వైజర్కి వెళ్ళాక ఇంకా తెలిసింది, ఓహో దీంట్లో కూడా గొడవలు ఉంటాయా మళ్ళీ అని చెప్పేసి తెలిసింది. బట్ 3 versions లో బాగా చేస్తాం అందరం. ఎన్ని లైక్ గొడవలు అంటూ క్లబ్ అంటగా అవుతూ ఉంటాయి. బట్ లాస్ట్ కి ఈవెంట్స్ చేస్తున్నాం. యూనిటీకి అయితే మీరు కంపల్సరీ ఉంటారు. నేను అది చాలా అబ్జర్వ్ చేసా. అది ఎంత గొడవలు ఉన్నా మీలో కవర్ చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకొని బయటికి తెలియనీయకుండా భలే చేస్తారు బ్రో మీరు. సో మా జాఫర్ బ్రో నా ట్యాగ్ ఇస్తున్నాడు. అటెండెన్స్ 9:30కి ఇప్పుడు వచ్చాం మేము. సో ఇప్పుడే అఫీషియల్ రోడ్డు పై నడిచేటప్పుడు విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. వాహనముల రాకపోకలు గమనించి రోడ్డు దాటాలి. వసీం ఏంటి ఎలా ఉంది డే 1? నిన్న రాత్రి రీల్స్ వచ్చాయి, బాగానే వచ్చాయి. అక్కడ వదులుతాము అలాగా. చాలా ఫన్ చేసాము. మెయిన్ ఫన్ ఆ బెల్ట్ గేమ్, బ్లైండ్ ఫోల్డ్. సో ఇక్కడ రజిత్ బ్రో, హాయ్ బ్రో. సో అదే క్వశ్చన్ రామ్ బ్రోని అడిగిందే నిన్ను అడుగుతున్నా. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి లైక్ 3.0 నుంచి ఇప్పుడు 4.0 దాకా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా టఫెస్ట్ క్వశ్చనా? యా, కంపేరింగ్ టు 3.0, 4.0ని ఎలా కన్సిడరేషన్లో తీసుకుంటారు?
లాస్ట్ టైం క్వాంటిటీ ఉండే ఈసారి క్వాలిటీ. నైస్. అక్రమ్ బ్రో, విక్రమ్ బ్రో. సో హాయ్ బ్రో. మీరు ఈసారి కదా కోఆర్డినేటింగ్ చేయడం. లాస్ట్ టైం మీరు నాకు అస్సలు కనిపించలేదు. ఈ కాలేజ్ నుంచి ఎప్పటిలో అంటే ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? ఈ కాలేజ్ 2024 అంటే లాస్ట్ కాకుండా పైన ఇయర్. లాస్ట్ టైం మీరు పార్టిసిపేట్ చేశారా? లేదు. లాస్ట్ ఇయర్ క్లబ్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు కోఆర్డినేట్ ఆర్గనైజింగ్ చేస్తాను. థర్డ్ ఇయర్ ఏ బ్రాంచ్ బ్రో? సిఎస్సి. సో గైస్ వెళ్దామా? వదండి. సో గైస్ ఎవరి డొమైన్స్లో వాళ్ళు వెళ్ళిపోతాం. ఇప్పటికే 5 minutes మిగిలి ఉంది అటెండెన్స్కి. లేట్ చేయకుండా వెళ్దాం. ఇప్పుడు వెళ్ళంగానే మా కోసం క్లాప్స్ పడతాయి అన్నమాట. క్లాప్స్ ఇన్ ద సెన్స్ ఎలా అంటే వెల్కమ్ టు ద లేట్ కమర్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, మీకోసం వెయిట్ చేస్తున్నా. వెళ్దాం. వెళ్ళి వర్క్స్ అనేది కంటిన్యూ చేద్దాం. నిన్నటి వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఏం చేసాము ఏంటి అనేది. నిన్నటి బ్లాగ్ ఎడిట్ చేయాలి ఇప్పుడు దాకా. అది అలా ఉన్నారు హాస్టల్లో వీళ్ళు. సో వెళ్దాం, డొమైన్కి వెళ్ళిపోదాం. సో గాయస్ ఇదే మా డొమైన్ అనమాట. తీరా అని మరీ తీపించుకుంటున్నాడు. వినయ్ దగ్గరికి రా. స్పైడర్ మ్యాన్ ఏంటి నిన్న ఏం చేసావు మొత్తం? నిన్న టైం వేస్ట్ చేసా, కానీ బాగుంది యాక్చువల్లీ. లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని సెర్చ్ చేసాం. వాటర్ బ్లూ ఎకానమీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ వాటర్ బాటమ్ ట్రోలింగ్ అని ఒక ప్రాబ్లం ఉంది. చాలా చాలా క్రూయల్ మెథడ్ అనమాట ఫిషెస్ పట్టుకోవడానికి. యాక్చువల్లీ కొన్ని ఫిషెస్ పట్టుకోవడం కోసం ఆ బాటమ్ ట్రోలింగ్ అనే మెథడ్ వాడి మళ్ళీ 2/3 ఆఫ్ డెడ్ ఫిషెస్ మళ్ళీ సముద్రంలో వాడేస్తున్నారు. దానివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ కన్సర్నింగ్ ప్రాబ్లమ్. ఫస్ట్గా మోర్ ఎఫెక్టివ్ ఫిషెస్ దాని గురించి డిజైన్, దాని నుంచి బాటమ్ ట్రాలింగ్ చేసి డీప్గా వెళ్తే దానివల్ల మనకి క్రాప్స్ కోరల్ రీవ్స్ అనేసి తీసేస్తున్నాయి. దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు ప్రాబ్లమ్ సొల్యూషన్. దాని మీద డిసైడ్ అయ్యి చాలా. మీదేంటి? మాది యమునా రివర్ గురించి డాక్యుమెంటరీ చూపించారు కదా. సో యమునా రివర్లో అసలు అంత వేస్టేజ్ యమునా రివర్లోకి ఎందుకు వస్తుంది, ఆ యమునా రివర్ వల్ల చాలా వరకు డిసడ్వాంటేజెస్ వస్తున్నాయి అన్నమాట. ఆ యమునా రివర్ వల్లే దాంట్లో ఉన్న పొల్యూషన్ వల్ల. నువ్వు దాని వల్ల అంటే దానిలో ఉన్న పొల్యూషన్ వల్ల చాలా వరకు డివోటీస్ అంటే పిలిగ్రామ్స్ కూడా రావడం మానేశారనమాట. సో అది మోస్ట్ ఆఫ్ ది వేస్టేజ్ అంతా హౌస్ హోల్డ్ నుంచి వస్తుంది, అరౌండ్ 75%. అండ్ మిగతాదంతా సీవేజ్ నుంచి వస్తుంది అనమాట. సో దాని గురించి డాక్యుమెంటరీ ఇంకా డిస్కస్ చేసి టీంతో ఫైనల్ సొల్యూషన్ అనేది చూడాలి. అభిషేక్ ఇట్రా. అభిషేక్ ప్రతి బాల్ 6 కొడుతున్నాడు. టాబ్లెట్ నా రూమ్లోనే మర్చిపోయారా? అరే సారీ రా, నిజంగా తేలేదురా. అంటే అన్నయ్య వాళ్ళు రామన్నయ్య అందరూ వచ్చి హడౌట్ చేశారు. ఈ గ్యాప్లో వీళ్ళు నన్ను లాక్కుపోయారు. ఏమనుకోకురా, సారీ. శాటిలైట్ టు ప్రివెంట్ ఇల్లీగల్ ఫిషింగ్ ఇన్ సో గైస్ లంచ్ టైం అయితే అయిందన్నమాట. ఇప్పుడే మా డొమైన్ నుంచి బయటకు వచ్చాం లంచ్ చేయడానికి. సో వసీం ఆగకుండా తినేస్తున్నాడు. నువ్వు తినవారా? తింటా. వాడిది నాది. ఏ ప్లేట్ నీదిరా? ఇది నాది. కొడతారు ఇంట్లో నన్ను. నా దాంట్లో చికెన్ లేదు, ఓన్లీ వెజ్ మంచూరియా ఒక్కటే వాడది. ప్రెసిడెంట్ గారు తిన్నారా? ఏ వాళ్ళు కూడా చూస్తారు నా వ్లాగ్. అక్క మీరు తిన్నారా? ఎలా ఉంది? అంటే ఏంటది బాగుందని? ఓకే ఓకే అర్థం. సో టేస్ట్ ఎలా ఉందిరా? పర్లేదా? సరే రే
నేను ఇంకా లంచ్ స్టార్ట్ చేస్తాను. ఆ? అరే నేను ఎక్కడున్నారా? వాడి కింద పడే టైంకి అక్కడెక్కడో ఉన్నా. రే, నేను ఏదో ఫోన్ తీసుకుంటున్నారా? తిరుగుతున్నావా చేస్తున్నావా? వదిలేశారా? మమ్మల్ని ఇప్పుడే వదిలేరు. సరే చిల్, బాయ్. సో హిస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈజ్ అబౌట్ గోస్ట్ నెట్స్. సో గోస్ట్ నెట్స్ మీద వీడి ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఆ సొల్యూషన్ ఏంటి, ప్రోటోటైప్ ఎలా ఉంటుంది, రేపు వాడు చార్ట్ చూపిస్తాను. చాలా వర్కౌట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు చాయ్ అంట. అసలు మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటో నేను ఒకప్పుడు దాకా చెప్పలేదు. మా వాళ్ళకి చెప్తావు, గ్రామానికి చెప్తావు. చెప్పు చూసుకున్నావు, అన్న కూడా వేస్తా. చీ మరీ ఎంత దారుణమారా. అన్న ఎవరైనా పెట్టండి అన్న, వీళ్ళే తాగుతారు. ఏముంది చెప్పు, నేను చెప్తా చూడు. హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. 5-6 రౌండ్లు వెళ్ళిపోతాయి వీళ్ళవి. మీరు వేస్తూనే ఉంటారు, వాళ్ళు తాగేస్తూ ఉంటారు. ప్లీజ్ కాడే. ఏ మ్యాన్, అరే రండిరా ఎవడైనా. సో గైస్, చాయ్ బిస్కెట్ టైం అండి. చాయ్ బిస్కెట్ తాగదు, చాయ్ తాగడు కానీ బిస్కెట్లు మంచిగా తింటున్నాడు. ఇందాకే తీసారా, నువ్వే రాలా? నేను ఎంజాయ్డా. ఎలా జరిగింది ఈరోజు? యాజ్ యూజువల్ ఫుల్ హెడేక్. ఈవెంట్ అంతా లోపల మండి. ఈవెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్. నిద్రపోవడమే. ప్లాన్ చేయాలి, మంచి మంచి పాటలు ఉన్నాయి లోపల. మొత్తం లిస్ట్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయి. సో గైస్, జస్ట్ టీ కంప్లీట్ చేసుకున్నాం. అప్పుడు ఏదో క్వశ్చన్ అడగండి, ఫోన్ పట్టుకున్నాను. బిస్కెట్స్ కూడా తిన్నాడు గైస్ అందులో. ఇప్పుడు చెప్పు పన్ను. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఓవర్ ఫిషింగ్ అండ్ బాటమ్ ట్రాలింగ్, ఈ రెండింటి వల్ల రేర్ స్పీషీస్ అండ్ ఏమంటారు పాపులేషన్ ఆఫ్ ఫిషెస్ అనేవి తగ్గిపోతుంది. సో అది రెడ్యూస్ చేయడం కోసం ఏదో చిన్న చిన్న సొల్యూషన్స్ వెతికాము. అది రేపు పొద్దున చార్ట్లో చూపిస్తే ఆ సొల్యూషన్ ఏంటి, ఏం చేయబోతుంది, గెలుస్తామా లేదా అనేది మన చేతుల్లో ఉండదు. మనం ఎప్పుడు మనం బెస్ట్ ఇవ్వాలని నేను చెప్తాను. నేను ఎప్పుడు నేను గెలుస్తాను చెప్పాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మన వివిఐటి వాళ్ళే చాలా మంది ఉంటారు. ఎవరికి వచ్చినా మన కాలేజ్కి వచ్చినట్టే, నాకు వచ్చిందా, వీడికి వచ్చినా, వీడికి రాకూడదు ఇంకో విషయం. ఎందుకంటే ఇది చేయాలి. వీడు చేసి ఎంత షో చేస్తున్నాడు, పాపం వాళ్ళు ఉన్నప్పుడు కష్టపడుతున్నాడు. ఈ బ్లాగ్ ఎవరు చూడు, సో గైస్, ఏంటి షాక్ అవుతున్నారా? ఏంటి వీడు కల్చరల్స్లో ఉండి చేయకుండా హాస్టల్ లిఫ్ట్లో ఉన్నాడని. సో గైస్, హాస్టల్కి డైరెక్ట్ వచ్చేసామండి. కల్చరల్స్లో పార్ట్స్ తీసుకోలేదు మేము, బికాస్ చాలా 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 వర్క్ ఉంది. రేపు పొద్దుంది ఇవాళ ఏమంటారు దాన్ని, వర్క్ బుక్ ఫిల్ చేసి చార్ట్ గీసి నేను చార్ట్స్ అవి ఫొటోస్ అప్లోడ్ చేయాలి, అంటే సెండ్ చేయాలి. వాళ్ళు డయాగ్రామ్, మన టీమ్మేట్స్ డయాగ్రామ్ చేసి అదే డ్రా చేసి రేపు పొద్దున్న తెస్తారనమాట. సో నాకైతే కుదరలా, ఉండి టైం వేస్ట్ అయిపోతుంది. చూద్దాం, లైక్ వాళ్ళు వస్తారు కదా, ఏమేమి చేశారో కనుక్కొని చూద్దాం. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ 8:30, 8:45 అయింది. డిన్నర్కి వెళ్తాం. అక్కడ వాళ్ళు డిన్నర్ తినేస్తారు. నేను ముందర వచ్చేసాను. ఎలా మిస్ అవుతున్నావా అక్కడ డిన్నర్? లేదు, అక్కడ ఇక్కడ ఒకటే. పాపం వాడిని కూడా లాక్కదా నా వరకు వల్ల నథింగ్ బ్రో అంట. ఇది భాయ్ సారా. సో
అక్కడ అయిపోయింది అక్కడ ఇంకా. ఎవరు లేరు అక్కడ. వీడు స్నానం చేసి రమ్మంటే గంట చేశాడు, ఆడైపోయింది అనుకున్నాను. సరే ఏం పర్లే, చూద్దాం. పదండి. సో గైస్ లాస్ట్ మేము ముగ్గురమే ఉన్నాం. థ్యాంక్ యూ. సో ఫ్రైడ్ రైస్ అనుకుంటా. ఎరా ఫ్రైడ్ రైస్ ముద్ర, నువ్వు కావాలంటే తీసుకో, సాస్ కావాలంటే. పోనా క్యా? ఆహా. కదరా. సో అరే అక్కడ Fried పెరుగు బకెట్ పెట్టారు, దీన్ని పెరుగు తినాలా? నాకు తెలియదురా, నేను ఎప్పుడు తినలా. నువ్వు తిన్నావా? అట్రా క్లీన్ ఉంది. ఒక్క రోజైనా బాటిల్ తెచ్చావారా? ఏరా తెచ్చాకారా, హైదరాబాద్ మోసుకొచ్చాను నేను. హైదరాబాద్ మోసుకొచ్చావు, వచ్చే ఏం ప్రయోజనం? నా నుండి మీరు దేవాలమ్మా వీడికి. బాటిల్ తేట్లేదు, మర్చిపోయాను. ఎలా ఉందిరా? పర్లా ఏందిరా ఎత్తుక్కున్నా? పోయింది ఇక. ఈగపోయిందా? బాగానే ఉంది. గైస్ పర్లేదు, బాగానే ఉంది. లేట్గా వచ్చాము, ఇంకా ఉండేది అంటున్నాను. సో అసలు ఇవాళ ఏం జరిగింది ఏంటి మొత్తం ఇవాళ చెప్తాను. కొంచెం మేము వాళ్ళు ఇది కొనేసి పైకి వెళ్ళి చెప్తాను ఏంటి జరిగింది. మాలిక్, జాఫర్, వసీం నిద్రపోతున్నాడు, మా పుష్పన్న ఫుల్ బిజీ, ఇంట్రోవర్ట్ అన్న ఆడు మనవాడే కామన్. పాపం ఆడి వాళ్ళు చాలా వర్క్ చేశాడు, పిహెచ్ లెవెల్ అవన్నీ రాశాడు. ఇది వీడే గీస్తాడు. లేచాడు రోయ్. రే ఏం చేసావురా నువ్వు? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా. సరే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాడికి ఏంటంటే నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ దానికన్నా ముందు కొంచెం లైక్ మాది బ్లూ ఎకానమీలో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. దానికి కొన్ని కాంపోనెంట్స్, ఫ్రీక్వెన్సీ రేంజెస్, పీహెచ్ లెవెల్స్ అండ్ రేంజెస్ ఆఫ్ కాంపోనెంట్స్, ఫిష్ యొక్క అదే ఫ్రీక్వెన్సీ రేంజెస్ అండ్ సెన్సార్స్ యొక్క రేంజెస్, ఇవన్నీ ఇప్పుడు వాడు ఒక 2 hours నుంచి కష్టపడుతున్నాడు. నేనేంటి వీడియో ఎడిట్ చేశాను, ఇది నా పని అయిపోయింది. ఇప్పుడు అప్లోడ్ చేయడానికి జూనియర్స్ రూమ్లో వెళ్తున్నా. ఎందుకు జూనియర్స్ రూమ్లో వెళ్తున్నానంటే బాయ్స్ హాస్టల్ అనే వైఫై రావట్లేదు మా రూమ్ దగ్గరికి. సో వాళ్ళ రూమ్లో వస్తుంది, వెళ్ళి అప్లోడ్ చేసుకుందాం. సో వీళ్ళ రూమ్లో ఏంటంటే వైఫై వస్తుంది, కాకపోతే అప్లోడ్ డౌన్లోడ్ స్పీడ్ చాలా తక్కువ. మనోడిది అన్లిమిటెడ్ డేటా. మనోడు పాపం పెద్ద హృదయంతో హాట్స్పాట్ ఆన్ చేస్తా అన్నా. సో ఇలా అప్లోడ్ చేస్తాను అనమాట అన్న. ఇప్పుడు నైట్ 12కి ఎక్స్పోర్ట్ అయింది నా వీడియో. ఇంకా ఆలోచించండి, బికాస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫోన్లో స్పేస్ లేదు. అదని మొత్తం క్లియర్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసి అరౌండ్ 45 minutes ఎక్స్పోర్ట్ అయింది ఒక్క వీడియో, ఒక్క బ్లాగ్. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చానో రీజన్ తెలుసు. అండ్ ఇవాళ పెద్దగా బ్లాగ్ తీయలేదు, బికాస్ లైక్ స్పేస్ వదలలేదు, బ్లాగ్కి స్పేస్ వదలలేదు. 5కే నేను వచ్చేసాను, 5 or 6 అరౌండ్ 6కే వచ్చేసాను. ఎందుకంటే కొంచెం ఇది కాంపోనెంట్స్ రీసెర్చ్ ఉంది. ఆ కాంపోనెంట్ రీసెర్చ్ కంప్లీట్ అయిపోయింది, రేంజ్ కంప్లీట్ అయిపోయింది, అండ్ స్క్రిప్ట్ ఒకటి ఉంది. స్క్రిప్ట్ ఒకటి రాసేసి వాళ్ళకి అంటే లైక్ చార్ట్ గీసే వాళ్ళకి ఈ కాంపోనెంట్స్ పెడితే నా పని ఫినిష్. రేపు పొద్దున రీల్ తీసి ఈ చార్ట్, ఈ ఏమంటారు రీల్, ఈ 2 సబ్మిట్ చేసేస్తే, అండ్ వర్క్ బుక్ కూడా రాయాలి. అది మర్చిపోయాను, ఇప్పుడు వర్క్ బుక్ కూడా రాయాల్సి ఉంది. అది హాఫే రాసా. అది మొత్తం కంప్లీట్ చేసేసరికి అయిపోతుంది, టైమే అయిపోతుంది. అండ్ రేపొద్దున్న 4:50 or 4:30కి మనం లైక్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అనేది ఒకటి చేపిస్తున్నారు. అదేంటి నాకు తెలీదు, ఎక్కడికో తీసుకువెళ్తారంట. లైక్ పక్కనే అగ్రికల్చర్
అక్కడికి తీసుకొని వెళ్తారు ఎడ్యుకేట్ చేయడానికి. బ్రో మీ పేర్లు చెప్పలేదు మా వ్యూవర్స్. మంజునాథ్ సెకండ్ ఇయర్, ఆరిఫ్ సెకండ్ ఇయర్, సెకండ్ ఇయర్. వీడు పొద్దు నుంచి వస్తున్నాడు, అవసరం లేదు. అరే ఇవాటి బ్లాగ్లో కూడా నువ్వే ఉన్నావురా. నేను అట్రాక్షన్ వాడు. ఇప్పుడైనా యమున గురించి ఆలోచించావా నన్ను? ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత అసలు యమునా గురించి ఐడియా ఎరా మీరు ఆలోచించారా ఇలా వర్క్ చేస్తామని? అరే వాడు ఆలోచిస్తాడు, వాడు చాలా ఫాస్ట్. ఈ వర్క్ షాప్ లో చాలా తెలిసి మనం మాకే గిల్టీగా ఉంది అసలు ఏం చేస్తున్నాము ఏం జరుగుతుంది అని. సేమ్ కాదు కానీ లైక్ ఇంతకు ముందు నాకు మోర్ ఇంట్రెస్ట్ లైక్ బీబీసీ ఎర్త్లో ఎక్కువగా వాటర్ పొల్యూటెడ్ థింగ్స్ అక్వాటిక్ క్రియేచర్స్ దీని గురించి ఎక్కువ ఉండేది. సో ఎప్పుడూ నేను దాని గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. కాకపోతే ఈరోజు వాటి గురించి ఆలోచిస్తున్నా, అవి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. వర్క్ ఏం చేయాలా, ఓన్లీ మాటలు, సోది మాటలు. వీడొచ్చిన తర్వాత ఇంకా అది ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోయింది. అరే కాంప్లిమెంట్ కాదురా అది, అదేంట్రా కొత్త పదం. దయచేసి మా వాడు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంథింగ్ మర్చిపోతుంది. మీలాగే మీ పక్కన వాళ్ళు కూడా చెడిపోవాలంటే వీడియోలు షేర్ చేయండి. అరే నిన్న వీడియో గురించి ఏమైనా మాట్లాడతావా? నిన్నటి వ్లాగ్ గురించి. బ్లాగ్ అది ప్రొఫెషనల్ బ్లాగ్ అని తెలియక సెన్సార్ లేకుండా ఉన్నాను. ఇప్పుడు ఇది ప్రొఫెషనల్ బ్లాగ్ అని తెలిసింది కాబట్టి నా మాటలు సెన్సార్ చేయబడ్డాయి. అరే ఇంతకీ నేను ఈవెంట్లో లేను కదా, కల్చరల్స్లో లేను కదా, ఏం జరిగింది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎవడైనా? వీడైతే ఓ సెన్సార్ సారీ సరే చెప్పు అంటే విత్ ఏమంటారు బీప్ చెప్పు. వీడైతే మధ్యలో బయటికి అయితే బయటికి వెళ్ళినాడు పద్ధతిగా ఉన్నాడా, అక్కడ ఎవరో కూడా తెలియని అమ్మాయిలతో సారీ ఎవరో కూడా తెలియని అమ్మాయిలతో డాన్స్ చేశాడు. అరే అవునా? వీడియో చూడలేను. లేదురా నేను ఎక్కడ వెనకాల కూర్చున్నాడు అని మంచి రారా ముందర కూర్చోడు మీరంతా డాన్స్ చేస్తుంటే నేను ముందు వెళ్ళిపోయాడు బయటికి. వీడు ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా తెలియదు. ఎగురుతున్నాడు అప్పటిదాకా నా ముందు కుర్చీలో ఎగిరాడు, నేను వాడి వెనకాల ఎరిగా. డాన్స్ చేస్తాను మళ్ళీ వాడికి కంపేర్ చేయాలి. వీడి ఎక్కువ ఫ్యాన్స్ నా ఎక్కువ ఫ్యాన్స్. వాడికి నీకు ఇద్దరికి కాదు, వాడికి వీడియో తీసి వాడికి దాక్కుంటే మాత్రం మారిపోతాయి. సరే నెక్స్ట్ తర్వాత పెట్టారు. అంటే వాళ్ళు ఎలా చేశారు? బాబు బయటికి వెళ్ళిపోయారు. బాబు బయటికి వెళ్ళిపోయి ఏం చేసాం, డాన్స్ చేసాం. చెప్పు మరి. వీడు అను ఇంకొక మిత్రుడు ఒకటే కుర్చీలో కూర్చొని చెప్పమంటావా చెప్పేమంటావా మీరేం చేశారో చెప్పాలి. డాన్స్ చేశారు ఒకే కుర్చీలో తప్ప డాన్స్ చేయడం తప్ప దానికన్నా ముందే కనపడకుండా ఏమైనా చేశారా? అరే వీడు ఈవెంట్ లో ఉన్నాడు అసలు? అదేగా అంటే అక్కడ పాట పాడే ఓకే సెన్సార్ ఎవరైనా పాడతారని అడిగితే చెప్పు. ఎవరైనా పాడతారని అడిగితే పాడతాను వెళ్ళిపోయాడు. పాడతారంటే ఎవరైనా పాడతారా కాదు, ఫస్ట్ వీడే చెప్పాడు. ఒకళ్ళని పిలిచి మా బ్రో పాడతారంటే వాళ్ళు వెళ్ళి ముందర రామ్ బ్రోకి చెప్పారు. రామ్ బ్రోకే ఎవరో చెప్పారు, సరే అని చెప్పి పిలిపించారు. పైకి వెళ్ళి దినేష్ మై నేమ్ ఇస్ దినేష్ అని సాంగ్ స్టార్ట్ చేశాడు. ఇంకా మేము కూర్చొని ఆ 3 సీట్లో గెంతాం. ఎవరు? నువ్వు, నేను, ఈ అన్న, ఇంకా మన విఎస్సి మొత్తం ఒక సైడ్ కూర్చున్నాం. ఇంకా అవును ఏంటి టాక్ వచ్చిందంట, అరగంట సేపు మన గురించి మాట్లాడుకున్నారంట. లాస్ట్ చేసిన డాన్స్ గురించి. ఎవరా వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారా సొంత? అరే అంటే మీరు అరిశారంట కదా వివిఐటియు. అదే గట్టి కోమాల్ రూమ్మేట్ రా, మాకు వచ్చి చెప్పాడు రా. అంటే బయట వాళ్ళు చెప్పారు, మీ వాళ్ళు చాలా చేశారు రామన్నే చెప్పాడు.
యా మిస్ అయిపోయారు. అందరం కలిసి రామ్ 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 అని వచ్చారు. ఏ టీం టీమ్ అసైన్ చేసినప్పుడు చూసుకున్నాం ఏ టీమ్ లో మేబీ మ్యాక్స్ ఒక గ్రూప్ ఏమో ఉంది నాకు కనపడింది అంటే ఎవరికి వచ్చినా అవసరం లేదు. ఇవాళ మన సోషల్ మీడియా కాన్సన్ట్రేట్ పెడతానికి వివిఐటి వాళ్ళే వైబ్ అయ్యారు. ఎవ్వరు అందరు సైలెంట్ కూర్చుంటే మన వాళ్ళు వరకే వైబ్ అయ్యారు. మన వాళ్ళు వైబ్ అయింది చూసి వేరే కాలేజ్ వాళ్ళు కూడా అలా వైబ్ అయ్యారు. లాస్ట్ 3 minutes మన కోసం డాన్స్ అదే సాంగ్ ఇచ్చారు. ఎగిరాడా వీడు? అందరం కుర్చీలో కూర్చున్నప్పుడే నేనే మొదలు పెట్టా. కుర్చీలో నేను కోమలగడ మొదలు పెట్టి ఇటు అందుకున్నాడు. పెంట వెనకాల యశిత వాళ్ళు, దాని వెనకాల సోనియా వాళ్ళు, దాని వెనకాల మేము ఇంకా 3-4 రోజులు అరే లాస్ట్ టైం లా ఉండాల్సిందిరా. లాస్ట్ టైం మనకి థర్డ్ డే మొత్తం పెట్టారు కదా. థర్డ్ డే లాస్ట్ డే ఏం లేదు నాన్న. పోయినసారి లాస్ట్ డే ఏపీజే అబ్దుల్ కలాం దాంట్లో లాస్ట్ డే కాదు అది, సెకండ్ డేనే. ఇది ఏంటి ట్రెడిషనల్ వాక్ అని పెట్టి ఫుడ్ అక్కడే పెట్టారు. పెద్ద సెకండ్ డే లాస్ట్. నేను అందుకే గారా డిసప్పాయింట్ అయిపోయి నాకు హెల్త్ బాగాలేక వచ్చేసా, లేకపోతే నేను ఎగిరేవాడిని గారా. ఈసారి నేను ర్యాంప్ వాక్ ఉంటదేమో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా. లేదురా. ర్యాంప్ వాక్ లేదు. లాస్ట్ టైం ఎలా ఉందిరా? లాస్ట్ టైం సెకండ్ డే ఎలా ఎగిరాం రా. అప్పుడు మనం వేర్లైపోయారు నా డాన్స్ కి. ఎంత రోతగా చేశారంటే ఇప్పుడు చూస్తే నాకే చిరాకేస్తుంది కదా. నేనేంరా జనరల్ గా రాయాలన్నా చేసి దూరిపోయా. కాదు పోయినసారి వచ్చినప్పుడు ఎవరు తెలుసు ఎవ్వరు తెలియదు. ఇక్కడ మొత్తం సీనియర్స్ అయినా కానీ కలిసిపోయాం. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అంతే, వీళ్ళు ఎవ్వరు తెలియదు. కలిసిపోయాం అంతే. సరే గైస్, గుడ్ నైట్. అరే నువ్వు అమ్మాయి మాత్రం బీట్ పెట్టారా వీటితో సరే గైస్, నేను ఎలాగో లేచాను, వాడిని లేపి కూర్చోబెట్టి నాతో పాటు, అంటే నేను వర్క్ చేస్తుంటే మాట్లాడకపోతే నాకు నిద్ర వచ్చేసింది అనమాట. వాడిని లేపాను. వసీం నిద్రపోదావా? నిద్ర రావట్లేదురా. అరే నిద్ర అరే రే, 3 అవుతుంది. నేను మనిషిని కానరా నిద్రపోకపోతే. అదే. సో ఈ బ్లాగ్ ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. రేపు ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.